అందరికీ నమస్కారం. మా మిత్రులు బ్రహ్మాండ సినిమా ప్రొడ్యూసర్ గారు దాసరి సురేష్ గారు, కంగ్రాచులేషన్ బై సార్. తప్పకుండా సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అలాగే హీరో బన్నీరాజు గారు, మా శిష్యుడు, వీరికి కూడా హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమాతో మా దాసరి సురేష్ గారు ఎక్కడో ఉండాలి, ఎక్కడో ఉన్నా మళ్ళీ మంచి సినిమాలు తీస్తాడు. ఈ సినిమా హిట్ కొడితే ఇంకొక 10 సినిమాలు తీస్తాడు. కాబట్టి ప్రేక్షకులు బ్రహ్మాండ గుర్తుపెట్టుకోండి, బ్రహ్మాండ అనే సినిమా ఈ నెల 29న రిలీజ్ కాబోతుంది. దాన్ని విజయవంతం చేయాలి. తెలంగాణ కల్చర్ ఎలా ఉంటుంది అనే దాని మీద తీసుకొని పట్టుదలతో నిర్మాత గారు ఈ సినిమా తీయాలి. ఈ కథ, ఇలాంటి కథను మనకు అందరికి ప్రపంచమంతా చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈ కథను ఎన్నుకొని తీయడం జరిగింది. ఇందులో అందరూ, జోగిని శ్యామల కూడా ఉందంటే తెలంగాణ ఆమె మనకు హైదరాబాద్లో ఉండే అన్ని టెంపుల్స్లో జోగినిగా ఉంటుంది. కాబట్టి సినిమా కూడా ఆమెని చాలా సినిమాలు చేసింది. ఈరోజు ఈ సినిమాలో ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తూ ఉంది. శుభలగ్నం మంచి మంచి సినిమాలు చేసింది ఆమెని గారు ఇందులో మంచి లీడ్ క్యారెక్టర్. కాబట్టి అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడదగ్గ సినిమా ఇది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా రాబోతుంది. కాబట్టి తప్పకుండా అందరూ 29th ఈ సినిమాని చూడండి. ఈ సినిమా థియేటర్లలో కూడా పాత రేట్లు ఉంటాయి, తక్కువ రేట్లు ఉంటాయి, పెంచిన రేట్లు ఉండవు ఈ సినిమాకి. కాబట్టి అందరూ ప్రేక్షకులందరూ వీళ్ళని ఆశీర్వదించాలి. డైరెక్టర్ కూడా రాంబాబు, ఆయన చాలా సినిమాలకు పనిచేసి ఈ సినిమా తీశాడు. కాబట్టి ప్రొడ్యూసర్ కూడా ఎంతో ఇష్టంతో ఈ సినిమాని నిర్మించారు. చాలా ఖర్చు పెట్టి సినిమా మంచిగా ఉండాలని చేశాడు. అలాగే హీరో గారు కూడా చాలా బాగా పనిచేశారు. నటనతో మెప్పించారు అందరినీ. కాబట్టి తప్పకుండా బాగా ఉంటుంది, ప్రేక్షకులందరూ తప్పకుండా చూడాలి. అలాగే ఇందులో ఉన్న పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయినాయి. అందులో చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఆ తర్వాత సినిమా కూడా చూడండి. 29 తర్వాత సినిమా 29కి రిలీజ్ అవుతుంది. సినిమా కూడా చూడండి. ఇలాంటి కొత్త కథలు, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్ వచ్చిందంటే కథను నమ్ముకొని వస్తారు. కథ బలం మీద సినిమాలు తీస్తారు. కాబట్టి ఈ సినిమా అలాంటి కథ బలం మీదనే సినిమా చేసిందే. మరో బలగం లాగా ఉంటుంది సినిమా. అది గుర్తుపెట్టుకొని సినిమాని చూడండి. తప్పకుండా బలగం కాంతార కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది.